జగిత్యాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు ఆగిపోయాయి. అద్దె బస్సు డ్రైవర్లకు బస్సులో సెల్ ఫోన్ అనుమతించకపోవడం వలన ఇంటి దగ్గర నుండి కావాల్సిన సమాచారం కానీ టిఫిన్ బాక్స్ కానీ సమయానికి అందడం లేదన్నారు. ఎవరైనా డ్రైవర్ చేతిలో అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ను 6 నెలలు మాత్రమే విధుల నుండి తప్పించాలని అన్నారు. కానీ జగిత్యాల డిపోలో 2 సంవత్సరాలైనా డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవడం లేదని అన్నారు. డిపో మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక ఫైజల్, రమణగౌడ్ అనే డ్రైవర్లను స్టేషన్కు పోలీసులు తరలించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని డ్రైవర్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు. ఏమిటంటే మాకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే నెల రోజులు అని చెప్పేసి డ్రైవర్లో ఫోన్ అలౌ లేదని చెప్పేసి మాకు డ్యూటీలో ఇప్పటి వరకు ఫోన్ ఇవ్వట్లేదు. మాకు డ్యూటీలో ఫోన్ లేకపోవడం వల్ల ఇంటికాడ జరిగే పరిస్థితులు ఏంది, మా పరిస్థితులు ఏంటనే మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. నెల రోజులని చెప్పి ఇప్పటికి 3 నెలలు కావస్తుంది. అయినా కానీ వాటి గురించి మేము ఎన్నిసార్లు పోయి డిఎం మేడం కలిసినాము, కరీంనగర్ ఆర్ఎం సార్ కలిసినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు పైన చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తాం తప్ప మా చేతులు ఏం లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తున్నారు. మేము ఇప్పటికీ 10 సార్లు కలిసినాం. మేడం మా పరిస్థితి ఇట్లుండే, మాకు ఇంటికాడ కూడా ఫోన్ లేకపోతే మాకు ఇంటికాడ జరిగే విషయాలు కూడా మేము తెలుస్తలేవు మేడం. మాకు కూడా డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం అయినా యాక్సిడెంట్ అయినా కానీ మేము ఏం చెప్పుకోలేని పరిస్థితి. మా దగ్గర చూపించుకోవడానికి ఎవిడెన్స్ కూడా లేకుండా అయిపోతుంది మేడం, ఫోన్ లేకుండా. అంటే మాకు అవన్నీ ఏం తెలియదు, మాకు పైన చెప్పారు కాబట్టి మేము అది చేస్తున్నాం అది అని అంటున్నారు. ఇంకోటి ఓవర్లోడ్ సమస్య బాగుంది మాకు ఫ్రీ అయిన అప్పటి నుంచి. 50 నుంచి 60 మంది ఎక్కే ఒక బస్సులో 150, 160 మంది 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కిన తర్వాత మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటి గురించి కూడా చెప్తే దానికి కూడా మేము ఏం చేయలేము, మా చేతులు ఏం లేదని చెప్తున్నారు మేడం. ఇంకోటి ఫాటల్ యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాల్సి చేయలేరు. ఏదో జరిగినప్పుడు దానికి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిది ఉంది ఎవరిది లేదన్నా చూడాలి. చూసి డ్రైవర్ది తప్పు ఉంటే డ్రైవర్కు శిక్షాకాలం అనేది ఉంటుంది. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు శిక్షాకాలం ఉంటుంది. శిక్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో తీసుకోమని కూడా అడుగుతున్నాము. ఆల్కహాల్ డ్రైవర్